దేశం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది, విశ్వగురువుగా ఆవిర్భవించింది. ఇట్లాంటివి చెప్తున్న పరిస్థితుల్లో 6.3% నుంచి 6.8% మధ్యలోనే మన అభివృద్ధి ఉండబోతుందని ఆమె చెప్పారు. ఈరోజు బడ్జెట్ చూస్తే కూడా దాన్ని విస్తరించడానికి, దేశంలో ఉత్పత్తి ఉద్యోగాలు కల్పించడానికి అనుగుణమైన విధానాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంట్లో రైతాంగానికి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా తీసుకున్నప్పటికీ కార్పొరేట్ ప్రవేశానికి పరోక్షంగా ద్వారాలు తెరిచే విధానాల్లో ప్రభుత్వం పూర్తిగా అనుసరిస్తూ ఉంది. ఇప్పుడు ధన ధాన్య యోజన, ఇప్పటికి చాలా యోజనలన్నీ అయ్యాయి. కావాల్సినంత రైతులకు అప్పులు ఇవ్వాలి, రైతులు అప్పులు రద్దు చేయాలి, వాళ్లకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. ఇవేమీ లేకుండా ధనధాన్య యోజన అన్నా ఇంకేదన్నా కానీ దానివల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. రెండవది, మన్మోహన్ సింగ్ను కాంగ్రెస్ ఇంత విమర్శించేవాళ్ళు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన అణు ఒప్పందాన్ని ఆ రోజు వామపక్షాలు వ్యతిరేకించేదాన్ని. అణు ఒప్పందం పూర్తి కావడానికి ఇప్పుడు నిధులు కేటాయిస్తున్నారు కాబట్టి అణు ఒప్పందం. మూడోది, అమెరికా మన పిల్లల్ని వెనక్కు పంపించేస్తుంటే మన దిగుమతుల మీద సుంకాలు వేస్తానంటుంటే దాన్ని తట్టుకోవడానికి మనం ఎలాంటి విధానం అనుసరిస్తున్నాము, డాలర్తో పోలిస్తే పడిపోతున్నప్పుడు. అందుకనే ఒక దిశానిర్దేశం అనేది ఈ బడ్జెట్కు లేదు, ప్రజల కోణం లేదు, కార్పొరేట్ కోణం అన్నదే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది.